మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటూ కూడా అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా నిర్మల్ మంచిర్యాల జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి ప్రతిరోజు కూడా 3 బహిరంగ సభలలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు జరగబోయేటువంటి అస్మాబాద్ కావచ్చు, సిర్పూర్ కావచ్చు, అదేవిధంగా కూడా బెల్లంపల్లిలో కూడా ఏదైతే ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటారో ఈ సభలకు సంబంధించి కూడా మనం బెల్లంపల్లిలో కూడా ఇప్పటికే కూడా పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ సభను ఎలా సక్సెస్ చేయబోతున్న విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గర ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్య తెలుసుకున్నాను. అన్నగారు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా సక్సెస్ చేయబోతున్నారు, ఎంతమంది తరలించే అవకాశం ఉంది? మేము 50,000 మంది అని అనుకున్నాము, కానీ మరి మా స్థానిక నాయకులందరూ కూడా మళ్ళీ ఫోన్లు చేసి అంతకంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా వస్తామని చెప్తున్నారు. మేము అనుకుంటాం 60,000-70,000 మంది వస్తారని మేము భావిస్తున్నాం. మరి అంతమందికి ఏ విధంగానైతే సౌకర్యాలు కల్పించాలో ఆ సౌకర్యాలు అన్నిటి కూడా ఇక్కడ కల్పించాలని చెప్పేసి మేమంతా కూడా స్టేజ్ కావచ్చు, చైర్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సెల్ ప్యాకెట్స్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అవన్నీ కూడా చేస్తున్నాం. అట్లాగే పార్కింగ్ కూడా వేరే ప్రాంతాలలో 4 ప్రాంతాలలో చేసినాం. చాలా బాగా మీటింగ్ సక్సెస్ కావడానికి మా కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఎన్ని వేల మందిని తరలించే అవకాశం ఉన్నది? 60,000 నుంచి 70,000. రేపు ముఖ్యంగా కూడా కేసీఆర్ అయితే సింగరేణి ప్రాంతంలో కూడా బెల్లంపల్లి నియోజకవర్గంలో పాల్గొంటున్నారు. ప్రజా సభలో మీరు ఆయన ముందు ఏం డిమాండ్స్ ఉంచబోతున్నారు? గతంలోనే ఇక్కడ సింగరేణికి సంబంధించిన పట్టాల ఇష్యూ కావచ్చు, అవన్నీ కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. మళ్ళీ రేపు ఎటువంటి ఉంచబోతున్నారు ఆయన ముందు? ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు 2. ఒకటి ఇండ్ల పట్టాలు, ఒకటి మంచినీళ్ళు. ఇండ్ల పట్టాలు పూర్తిగా మేము చేసుకోవడం జరిగింది. మంచినీళ్ళు ఒకటి గోదావరి నీళ్లు కావాలని చెప్పేసి కొంతమంది మహిళలు మమ్మల్ని మా దృష్టి తీసుకురావడం జరిగింది. అది 65 కోట్ల రూపాయలతోని అది కూడా మంజూరైంది. మేము ముఖ్యమంత్రి గారిని తొందరగా అది టెండర్ పిలిచి తొందరగా ఆ పని కంప్లీట్ చేపించి 6 నెలల్లో మరి గోదావరి నీళ్లు తాపించడానికి ప్రయత్నం చేయమని అడుగుతాం. అట్లాగే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి కావాలని ఉంది, ప్రజల కోరిక ఉంది, అది కూడా వారి ముందు పెడతాం. అట్లాగే ఒక బస్ డిపో కావాలని గతంలో కూడా అడిగినాం. మరి ఇప్పుడు కూడా తప్పకుండా అంతకుముందు డివిజన్ కావాలని అడిగినాం, డివిజన్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ ఒక 2-3 ఉన్నాయి, ఇవన్నీ కూడా పెడతాం. తప్పకుండా వారు హామీ ఇస్తారు అని మాకు నమ్మకం ఉంది. వాటికి ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా కేసీఆర్ ఇవాళ జరిగినటువంటి సభలో కూడా ఏదైతే వివేక్ కావచ్చు, అదేవిధంగా వినోద్కి సంబంధించి కూడా కామెంట్ చేయడం జరిగింది. అంటే డబ్బులు మంచి వాళ్ళు గెలవాలని చూస్తూ ఉన్నారని అంటారు. ఎవరైతే లక్ష్యాన్ని ఎవరైతే అభివృద్ధి చేసేటువంటి వ్యక్తులను ఎంచుకోవాలని కూడా ఓటర్లు చెప్పడం జరిగింది. అంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా కూడా వాళ్ళ పరిస్థితి ఏంది అలా ఇక్కడ వాస్తవం కూడా ఏలం పాటలు వాడి కూడా డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళ నాయకులను తమ వైపు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు, ఈ ప్రాంతం ప్రజలు. ఎందుకంటే కోల్ మైన్స్ ఏరియా ఇదంతా, అందరు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఇక్కడంతా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి డబ్బు సంచులతో మేము పశువులాగా కొన్ని ఓట్లేపించుకుంటామని అవివేకంతో వాళ్ళు వచ్చారు. కాబట్టి అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయనకున్న అనుభవంలో, ఆయనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంలో మరి వారు చెప్పిన మాట 100కు 100% నిజం. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో వాళ్ళని ఎవరు ఆచరించారు, ఎవరో ఒకళ్ళిద్దరు లీడర్లు ఏదో పోయి ఏదో డబ్బుల కోసం అమ్ముడుపోతే పోతారు కదా. ప్రజలకు ఇలాంటి ప్రజలు పోరు కదా, ఇలాంటి ప్రజలు అన్ని ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే ఆశపడి ఎవరు అట్లా చేయరు, అది తప్పు. వాళ్ళు తప్పకుండా చిత్తు ఓడిపోతారు. 2 అన్నదమ్ములు కూడా ఓడిపోతారు, ఇంటికి పోతారు. రైట్గా ఇదైతే అభ్యర్థి దుర్గం చిన్నయ్య తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే డబ్బుల సంచులతో నచ్చినటువంటి వ్యక్తులకు ఈ స్థానికేతరులకు ఇక్కడ అవకాశం లేదు, స్థానికేతరులను కూడా ఇక్కడ ఓటర్లు తరిమి కొట్టేటువంటి అవకాశం వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇప్పటికే కూడా ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినాం, ఇక రేపు ఏదైతే కొన్ని సమస్యలను కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇక్కడ కావాల్సినటువంటి వాటిని కూడా సాధించుకునే దిశ కూడా ప్రయత్నం చేస్తామని అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజు న్యూస్, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా.